శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఏప్రిల్ 8వ తారీఖు 2025 మారుతి అనుగ్రహం ప్రారంభ. మంగళవారం ఏకాదశి. అందులో మంగళవారం ఏకాదశి విశేషమైన దైవ బలముతో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అనేక నక్షత్రాల్లో భరణీ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, విశాఖ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఇవన్నీ చాలా పవర్ఫుల్ నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు పవర్ఫుల్ అని కాదు, ఈ నక్షత్రాలు పవర్. మళ్ళీ ఆ నక్షత్రం యొక్క ఇంపాక్ట్ ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎంతుంది అన్నది మళ్ళీ అది సెకండరీ. ఇవాళ దీపారాధన. ఈ రోజున ఆవ నూనెతో ఎర్ర ఒత్తి వేసి మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. ఒకటి ఆవ నూనె, ఎరుపు రంగు ఒత్తి అంటే ఎర్ర ఒత్తి అంటే ఎరుపు రంగు వస్త్రము కట్ చేసుకొని ఒత్తిలాగా చేసుకోండి. ఎర్ర ఒత్తి, ఆవ నూనె, మట్టి ప్రమిద. ఈ దీపాన్ని వాళ్ళ నేను ఒక్కటే అండి, నేను ప్రతిరోజు నేను చెప్పిన పరిహారం ఖచ్చితంగా మీరు చేసి చూడండి, మీ కోరికలు నెరవేరుతాయి. ఈరోజు ఈ దీపం వెలిగించండి. ఇంట్లో ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి వివాహం అవుతుంది. వివాహ యోగ ప్రాప్తి రస్తు అని దేవతలు వరాన్ని ఇస్తారు. ఆవ నూనె, ఎరుపు రంగు ఒత్తి, మట్టి ప్రమిదతో దీపాన్ని వెలిగించండి. ఇక ప్రాయశ్చిత్తం. నేను నిన్న నువ్వుల పిండి బెల్లము కలిపి లక్ష్మీదేవికి నివేదన చేయమని చెప్పాను కదా, అవి ఒకటి మట్టిలో పాతి పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. అప్పుల బాధలు పోతాయి, రావాల్సిన డబ్బు వస్తుంది, వ్యాపార ధనయోగాన్ని మీరు పొందుతారు. ఒకటి మట్టిలో పాతి పెట్టేసేయాలి. రెండవది ఏదైనా జీవికి పెట్టాలి, అంటే ఆవు, శునకం అంటే కుక్క. ఈ రెండే ఇంకా మీకు అందుబాటులో ఉండేవి. ఆవుకి కానీ, కుక్క అంటే మళ్ళీ యానిమల్, అందులో స్వీట్ కాబట్టి పెట్టకూడదని అంటూ ఉంటారు, అంతగా అవగాహన లేదు. సరే, ఆవుకు పెట్టండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను, ఇవన్నీ చేయలేకపోతే ఏం చేయాలో చెప్తాను. ఆవుకు ఒకటి, అలాగే మట్టిలో పాతి పెట్టడం. మూడవది జలమయం, నీళ్ళల్లో వేయటం. ఈ 3 అయ్యాక 5 ఉంటాయి. 5 మీరు ప్రసాదంగా తీసుకోవాలి. ఈ 3 మట్టిలో పాతి పెట్టలేకపోతే, జలంలో నీటిలో వేయలేకపోతే, ఆవుకి తినిపించలేకపోతే అగ్నికి ఆహుతి ఇవ్వండి. అంటే ఒక ప్లేట్లో లేదా ఒక మట్టి మూకుడు తీసుకోండి, లేదంటే ఒక కుంపటి లేదా ఒక రాగి చెంబు, అందులో పెట్టి కొన్ని కట్టెపుల్లలు వేసి కర్పూరం వేసి వెలిగించి హుతం చేయండి. అంటే మొత్తం ఆహుతి ఇవ్వాలి, కాల్చేయాలి. ఇది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ది మీరు ఆవుకి పెట్టినా, అలాగే నీళ్ళల్లో వేసినా, మట్టిలో పెట్టినా విపరీతంగా ధనయోగం, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, భూలక్ష్మి, వాస్తులక్ష్మి, గృహలక్ష్మి, వరలక్ష్మి, విజయలక్ష్మి, వైభవలక్ష్మి ఇత్యాది విశేష లక్ష్మీ యోగాన్ని మీరు పొందుతారు. అంటే లక్ష్మీ అవతారాలన్నీ తృప్తి పడతాయి. 8 సంఖ్య కూడా అష్టలక్ష్మీ నివేదన మనం చేశాం నిన్న. కాబట్టి ధనము, ధాన్యము, ఐశ్వర్యము, సుఖము, గృహము, వాహనము, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి భిక్ష మనకు. ఈ పరిహారం చేసుకోండి, సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే మంత్రం. ఈరోజు మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాను. ఏకాదశి, ఆశ్లేష నక్షత్రం, మంగళవారం. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీం పుణ్యయోగాయ నమః స్వాహ. ఓం శ్రీం పుణ్యయోగాయ నమః స్వాహ. ఓం శ్రీం పుణ్యయోగాయ నమః స్వాహ. ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. జనన దోషం తొలగిపోతుంది. పుట్టినప్పుడు కొన్ని అరిష్టాలతో మనం పుడతాము. అవి 43 ఏళ్ళు వచ్చేంత వరకు అవి పీడిస్తూనే ఉంటాయి. అటువంటి అరిష్టాలు మీకు, మీ పిల్లలకు లేకుండా సంపూర్ణ దోష నివారణ జరుగుతుంది. ఈ పరిహారాన్ని ఆచరించండి. ఈ మంత్రాన్ని
5 సార్లు రాసుకొని 108 మార్లు జపించండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.